అందరికీ నమస్కారం. రోజు డే 11. ప్రస్తుతం నేను లంకావిలో ఉన్నాను. ఇక్కడ నుండి ఫెర్రీ తీసుకుని కూలాపల్లి వెళ్ళాలి. అక్కడ నుండి థాయిలాండ్ బార్డర్ అయిన పడాంగ్ బజార్కి. సో ఈరోజు ల్యాండ్ బార్డర్ క్రాసింగ్, ఇమిగ్రేషను, అది ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్. సో అయితే ప్రస్తుతం థాయిలాండ్ కూడా మలేషియా లాగా వీసా ఫ్రీ, 30 days వీసా ఫ్రీ అనమాట. కాకపోతే మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, పాస్పోర్ట్ రిక్వైర్మెంట్స్ కానీ, అక్కడ హోటల్ అకామిడేషన్ ఇవన్నీ చూసుకుని, లేకపోతే లైక్ ఫండ్స్ ఉన్నాయా, కావాల్సిన ఫండ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని వెళ్ళేటమే. సో ఇక్కడ నుండి ఏంటంటే కూలాపల్లి నుండి అంత కనెక్టివిటీ లేదు సరిగ్గా. సో అక్కడ నుండి ఏం చేస్తానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి గ్రాబ్ తీసుకుని కంగర్ అనే ఊరు ఉంటుంది 10 kilometers. అక్కడ నుండి బస్సెస్ ఉన్నాయి బార్డర్కి అని చెప్పేసి విన్నాను. చూడాలి ఎలా వెళ్తుంది అనేసి. ఇక్కడ నుండి ఏంటంటే ఇప్పుడు నేను కూర్చున్న హాల్ వెయిటింగ్ హాలు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇదంతా వెయిటింగ్ హాలు. అటు సైడ్ ఈ టైం ఏమో ఫెర్రీస్. మీరు చూడవచ్చు అన్నీ టెర్మినల్ అయ్యి ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఒకటి తర్వాత ఒకటి ఆపోజిట్. సో నేను కూర్చున్న ఏరియా వచ్చేసి కూలాపల్లి, అటు పక్కన కోలాకెడ అనేది కూడా మనకి ఇక్కడ నుండి 2 hours ఫెర్రీలోనే. అదే కూలాపల్లి అయితే 1 hour. ఇది చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఇది నా లెఫ్ట్ సైడు. ఇందాక చూపించింది ఓషన్ సైడ్ ఏమో, ఓషన్ కాదు సారీ, స్టైట్స్ ఆఫ్ మలాకాను అండమాన్ సీ, అదేమో ఆపోజిట్లో ఉంది, రైట్ సైడ్ ఉంది. సో మొత్తం వెయిటింగ్ రూమ్ చూడండి, చాలా పెద్ద వెయిటింగ్ హాల్ ఇది. నిజంగా ఈ లంకావి ఐలాండ్లో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏ మాటకా మాట, అంతా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు, మెన్షన్ చేస్తున్నారు. మనం వచ్చేసి లాస్ట్ టైము మొన్న 2 days బ్యాక్ వచ్చినప్పుడు శానీ అనే ఫెర్రీలో వచ్చాం కదా, అది 200 seating. ఇవాళ వచ్చేసి 450 seating. శానీ లేదు ఇప్పుడు, అది రోజు 3 సర్వీసులే. ఇప్పుడు అంతకుముందు చెప్పినట్టు ఈ లంకావిలోనే వేరే సర్వీస్, వాళ్ళది 6 services ఉన్నాయి రోజు. సో వాళ్ళది తీసుకున్నాను. సేమ్ ఛార్జ్ 27 ringgits పడింది ఫారినర్కి. అదే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే, మలేషియన్స్ అయితే 21 ringgits. ప్రస్తుతం కోలాకెడ 10 AM ఫైనల్ కాల్ ఇచ్చాడు. మాదేమో వెయిటింగ్లో పెట్టాడు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పంపిస్తాడు. సో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. దగ్గరికి వెళ్ళి ఎదురుగా వచ్చాను, చూపించకపోతే అలా. సో ఇదిగోండి నా బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఫెర్రీస్ పెట్టి టెర్మినల్ జెట్టీస్ అక్కడ కొన్ని ఉన్నాయి, చూసారా? నాకు తెలిసి మెరైన్ స్టార్ ఇదేనేమో, ఇక్కడ పెట్టుంది చూసారా, మెరైన్ స్టార్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దానిలోనే మనం వెళ్ళేది. 450 seating అంట. మనకి నెంబర్ వచ్చేసి 339 వచ్చింది. సో అది వెళ్ళేటప్పుడు మరి విండో సీట్, ఇక సముద్రంలో విండో ఏముంది. సో వాళ్ళ మార్నింగ్ 5:30కి లేవాల్సి వచ్చింది, ఎందుకంటే ఫుల్ రెయిన్ ఇక్కడ మార్నింగ్. సో ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్ అన్ని ఫెర్రీస్ అన్నీ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు కోలాకెడ లెఫ్ట్, కోలాపల్లి రైట్ సైడ్. సో చూడండి అందరూ వెళ్తున్నారు. నాకు తెలిసి ఇది కాదు, నేను ఇందాక చెప్పినట్టు దీని వెనకమాల దీనికంటే పెద్ద బోట్ ఉంది, లేకపోతే దీనికంటే సిమిలర్ సైజ్ ఉంది. అది లంకావి ఫెర్రీ అని. ఇదిగోండి ఎక్కడికక్కడ ఈ సైన్ బోర్డ్స్ చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళటమే. యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, ఫుడ్ ఆప్షన్స్ బాగున్నాయి ఇక్కడ ఈ టెర్మినల్లో. సో చాలా బెటర్. కోలాపల్లికి దీనికి సంబంధమే లేదు. ఐలాండ్ అంతా దీనికి బాగుంది. మరి ఇక్కడ ఇంత బాగా ఇచ్చి అదర్ సైడ్ ఎందుకనో అలా ఇస్తున్నా నాకు అర్థం కాలేదు. మీకు చూడండి, అది ఇంకో జెటీ. అక్కడ చూడండి ఎన్ని బోట్స్ యాంకర్ చేశారు.
నేను ఇది అనుకున్నాను, కాదు అది. దీని మీద పెద్ద బోట్ అది, 450 సీటింగ్. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం వచ్చిన శానీ బిజినెస్ క్లాస్ అని చెప్పేసి వాడు ఇది ఇదిగోండి, లంకావి ఫెర్రీ సర్వీసెస్. సో దీనిలోనే మనం వెళ్తుంది ఇవాళ పూలా ఫెర్రీస్కి. ఇది సో వెళ్ళి మనసు కూర్చుని చూడండి, ఆపోజిట్లో చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ 10:30 అయింది, బట్ ఇంకా సన్ రైజ్ అవలా. ఇక్కడ ఇంకో పెద్ద చెట్టు పెట్టి ఉంది, కాబట్టి ఇదే పెద్దది, LFS లంకావి ఫెర్రీ సర్వీసెస్. ఇదేమో లాస్ట్ టైం వచ్చింది కానీ డబల్ పెద్దది. ఇది 339 అంటే నాకు తెలిసి కింద నుండి వెళ్తాడా పై నుండి వెళ్తాడా లేదు. పైన వెళ్తే ఏం ఉండదు, సముద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ కూర్చుంటాయండి, అప్పర్ ఫ్లోర్ కూర్చుంటాయండి. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. లోపలికి వచ్చాను, ఇది చూడండి, నా నెంబర్ 339, మిడిల్ సీట్, లాస్ట్ రో మిడిల్ సీటు. ఇదిగోండి ఇది, కానీ ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడికక్కడ డిస్ప్లే పెట్టి మొత్తం అంతా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఏం చేద్దాం, వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ చూడండి అసలు టాయిలెట్స్, ఇది మా సీట్లు ఇలా ఇచ్చాడు. ఈ ఎకమాల చూడండి, టాయిలెట్స్ కానుకుని ఇచ్చాడు. 345, 346. మరి 3 సీట్లు ఇచ్చాడు ఎందుకు? 2 నెంబర్లు వేసి. ఓహో లేదు, 2 నెంబర్లకి 3 సీట్లు. ఇది ఫుల్ అయిపోయినట్టుంది. సో మిడిల్ సీట్లో ప్రయాణం, లెగ్ రూమ్ కూడా అంత బాగాలేదు. సో పవర్ సాకెట్లు దేవుడు ఎరిగాక. విండో ఇక్కడైతే ఇది పాత చెట్టులు కాబట్టి నాకు తెలిసి ఏ విండోస్లోనూ పవర్ సాకెట్లు చూడలేదు. సో ఇది లాస్ట్ టైం వచ్చిన దానికంటే డబల్ ది సైజు ఉంది, దానికంటే డబుల్ ది సైజు పెట్టాడు. మనిషివా మంగళవారం వాడిగా కాలు తక్కువ వెళ్తాదంట, నెల తక్కువ వెళ్తా. ఇక్కడ చూడండి, అప్పర్ డెక్ 341 to 610 పైన. ఇంకొంచెం లేట్గా చేసి ఉంటే అప్పర్ డెక్ వచ్చేదేమో. సో ఇది ఎక్స్ట్రీమ్ ఫ్రంట్కి వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ నుండి మొదలవుతుంది, ఎదురుగా స్ట్రైట్గా చూడవచ్చు. సీట్ నెంబర్ 1 to 10. ఇదిగోండి అప్పర్ డెక్. ఇది సార్ అప్పర్ డెక్ కూడా వెళ్ళొచ్చేద్దాం. ఇక్కడ కూడా ఏంటి ఎంత స్ట్రిప్ ఇచ్చాడు, పిల్లలు పడతారు ఇక్కడ. ఇక్కడ కొంచెం సీటింగ్ అది ఇది కొంచెం బాగుంది. సో మీరు చూడొచ్చు, ఇది 450 సీటింగ్ కాదు, ఇది చెప్పినట్టు ఇందాక 641, అంటే ఆల్మోస్ట్ 650 సీటింగ్. మై బ్యాడ్. అంటే ఎన్ని ఫిల్ అయిపోయినాయా నాకు అర్థం కాదు. ఇదిగోండి, యాక్చువల్గా కింద కంటే పైనే బాగుంది. చూడండి 650 సీటింగ్ జెట్టీలో వెళ్తున్నాం. ఇది ఇంకా 5 floor ఉందా? 554 ఇచ్చాడు. మరి 640 అన్నా. యా, ఇక మనం ఇది ఫస్ట్ ఫ్లోర్. అదే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏముందండి. పై ఇక్కడ యాక్చువల్గా లెగ్ రూము అదిరిపోయింది. చూడండి ఎంత లెగ్ రూమ్ ఇచ్చాడు. మాకు అక్కడ ఎంత పెద్ద లెగ్ రూమ్ ఇవ్వలే. మేమే అన్యాయం చేసాం. కింద వాళ్ళకో రేటు, పైన వాళ్ళకో రేటా? అదే కాదు కదా, అందరికి ఒకే రేటు కదా. మరి అందరికి కాకుండా మరి మాకెందుకు ఇలా ఇచ్చాడు? ఇది చూసారా, పెద్దోళ్ళు ఎక్కడే పోతున్నాం.
సారీ 6:10, మై బ్యాడ్, 6:10 సో 6:10 సీటింగ్. ఇది ఇంకా ఎక్కుతానే ఉన్నారు. నా పక్కన ఎవరు రాకపోతే బెస్ట్, ఎందుకంటే అవకాశం లేదు. ఎందుకంటే నేను బుక్ చేసినప్పుడు ఇంకా 100 సీట్లే ఉన్నాయని వచ్చింది. సో ఇంకా ఇప్పుడు 10:10 అయింది, ఇంకా 20 minutes ఉంది కాబట్టి బోర్డింగ్కి. సో వస్తూనే ఉంటారు. సో ఫైనల్గా కూలా పెర్లీస్ నుండి ఇక్కడ కంగార్ అనే ఊరు వచ్చాను. ఎందుకంటే అక్కడ నుండి బస్సులు ఉన్నాయి కానీ అంత ఫ్రీక్వెంట్గా లేవు. సో బస్సెస్ అయినా ఎంత దానికి ఎందుకు అంత లాస్ట్ మినిట్ హార్డల్స్ ఎందుకని చెప్పేసి అక్కడ నుండి మనకు బస్సులు లేవు. బస్సులన్నీ పడంగ్ బేసర్ అంటే థాయిలాండ్ బోర్డర్ వెళ్ళాలంటే ఇక్కడ కంగార్ అనే ఊరు నుండి రావాలంటే లంకావి నుండి కూలా పెర్లీస్కి మనం ఫెరీలో వస్తాం కదా. సో అక్కడి నుండి ఇక్కడికి మనం బస్సులో రావచ్చు, లేదంటే గ్రాబ్ బుక్ చేసి రావచ్చు. నేనైతే గ్రాబ్ బుక్ చేసి వచ్చాను. 11 ringgits తీసుకున్నాడు. యాక్చువల్గా అక్కడ చెప్పాలంటే కూలా పెర్లీస్ గురించి చెప్పాలంటే లాస్ట్ టైము అక్కడికి లంకావి వెళ్ళినప్పుడు శాని అనే ఫెర్రీలో వెళ్ళాము. సో దానిలో 1 hour 5 minutes, వచ్చేటప్పుడేమో 1 hour 10 minutes. పెద్ద బోట్ అయినా సేమ్ స్పీడ్లో తీసుకొచ్చాడు. సో విషయం ఏంటంటే ఇది నా యాంగ్మాల్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ కంగార్ అనే ఊళ్ళో బస్ స్టాండ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వెరైటీ, ఇక్కడ నుండి జస్ట్ ఒక 55 minutes ఉంటుంది అనుకుంటా పడంగ్ బేసర్. కానీ అక్కడికి బస్సులు లేవు, ఏది ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఏది కానీ, ఓన్లీ లోకల్ బస్సెస్. అక్కడ మీకు యాంగ్మాల బస్ స్టాండ్లో పెట్టిన చూసారా మై బస్ అని, మై బస్, ఆ బస్సులు మాత్రమే వెళ్తాయంట. అది గంటకు ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి టైము 12:30, మళ్ళీ నెక్స్ట్ బస్సు 1:30 ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ గంట దూరంలో ఉన్న థాయిలాండ్ బోర్డర్కి బస్సులేమో ఇలా లోకల్ బస్సులు, లేకపోతే గంటకు ఒకటి. ఇక్కడ నుండి సింగపూర్ బోర్డర్కి వెళ్ళాలి, జోహర్ బాహు, అక్కడికి వెళ్ళటానికి మాత్రం ప్రైవేట్ బస్సులే మొత్తం. మలేషియాలో ఉన్న ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో అందరివి ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి ఈ బస్ స్టాండ్లో. సో అది వెరైటీ. అదేంటారు బాబు, పక్కనున్న ఇక్కడ థాయిలాండ్ బోర్డర్కి వెళ్ళకుండా, ఎందుకంటే చాలామంది ఫారినర్స్ పడంగ్ బేసర్ వెళ్ళి అక్కడ నుండి యాక్సెస్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం మధ్యలో లంకావి పెట్టినాం కాబట్టి ఇది. కానీ చాలామంది ఏంటంటే బటర్వర్త్ నుండి పడంగ్ బేసర్ KTM ట్రైన్లో వెళ్ళిపోయి అక్కడ నుండి జస్ట్ స్టేషన్ దిగి బయట రాగానే మనకి ఇమిగ్రేషన్ అంతా ఉంటుంది. కాకపోతే మనం మధ్యలో బటర్వర్త్ పెనాంగ్ ఐలాండ్ నుండి మధ్యలో ఈ లంకావి పెట్టినాం కాబట్టి సో ఇది వాడుతున్నాం. అదే అర్థం కాల ఈ రూట్. ఇంకో విషయం ఏంటంటే కూలా పెర్లీస్ నుండి జస్ట్ 5 kilometers థాయిలాండ్ బార్డర్, జస్ట్ 5 kilometers కూలా పెర్లీస్ నుండి. అదేంటి మరి అక్కడ దగ్గరలో ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అక్కడికి వెళ్తే ఫారెస్ట్లోకి వెళ్తాం. సో అక్కడ ఉంటుంది ఏదో చిన్న ఆఫీస్ ఉంటుంది. కానీ నేను ఏంటంటే ఇందాక నేను ఉన్న హోటల్లో అతను ఏమన్నాడంటే మనకి ప్రైవేట్ బైక్, అదే మన ఓన్ బైక్ కానీ కార్ కానీ ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ అని చెప్పాను. సో మనకి బైక్ లేదు, మన టూరిస్ట్, నేను ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాను. సో పడాంగ్ బేసర్ వెళ్ళి అక్కడ నుండి థాయిలాండ్లో ఉన్న ఫస్ట్ హాల్ట్ హత్య అయ్యి అక్కడికి 3 ట్రైన్లు ఉంటాయి రోజు. లేదా ఒకవేళ ట్రైన్లో టికెట్లు దొరకకపోయినా ఏదైనా బస్సులు పట్టుకుని ఏది పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుని ప్లాన్ చేస్తున్నాను అన్నాను. సో మీరు చూడొచ్చు. సో ఇది ఉంది కదా మీకు ఎదురుగా, అది టెర్మినల్ బస్ స్టేషన్. అక్కడ మీకు దగ్గరికి వెళ్ళి క్లోజర్ లుక్ చూపిస్తాను, ఎందుకంటే అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పి వాయిస్ వినపడదని చెప్పేసి అక్కడ తీసుకొచ్చాను. ఇక్కడేమో హాల్ట్ అయి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుండి కిందకి వెళ్ళే, ఇంకా ముందుకెళ్ళే లేవు. మరి అసలు ఇంతమంది టూరిస్ట్ మేబీ అంత ఫ్లోటింగ్ ఉండదేమో. నేను చెప్పినట్టు చాలామంది ఫారినర్స్ కానీ టూరిస్ట్ కానీ ఏం చేస్తారంటే పెనాంగ్ ఐలాండ్ చూసుకుని డైరెక్ట్గా ఇది చాలామంది లంకావి స్కిప్ చేసేసి డైరెక్ట్గా KTM తీసుకుని
పడంగ్ బెసర్లో దిగేస్తారు, ఎందుకంటే అదే లాస్ట్ స్టేషన్. అక్కడ ట్రాన్స్పోర్ట్ బాగుంది. మరి ఇక్కడ నుండి ఇది చిన్న చిన్న ఊళ్ళు అన్నమాట. ఇక బార్డర్కి ఇంకా గంట దూరంలో ఉన్న ఊళ్ళు ఇవన్నీ. ఇదిగోండి మాటల్లోనే ఇక్కడ చూసారా, మై బస్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది T11 కంగార్ నుండి పడంగ్ బేసర్ వెళ్తుంది. సో అవన్నీ స్టాప్స్ అన్నమాట. సో అన్ని స్టాప్స్లో ఆకుండా చివరికి పడంగ్ బేసర్ వెళ్తుంది. కాకపోతే 1 అవర్, ఇదంతా వితిన్ 1 అవర్లో. ఇదంతా ఏంటంటే మనకి సిటీ బస్సులు ఉంటాయి కదా అలా. సో దానికి కావాల్సిన ఫేస్బుక్ పేజెస్లో కానీ, ట్విట్టర్ పేజెస్లో కానీ, యూట్యూబ్ వెబ్సైట్స్ కింద అంతా ఇలా మెన్షన్ చేశారు, హాట్లైన్ నెంబర్స్ అవన్నీ. అంటే ఇవి ఓపెన్ అవుతాయో లేకపోతే లోకల్ లాంగ్వేజ్ వస్తే తెలియదు కానీ. ఇదిగోండి కంగారు నుండి కూలాపెర్లిస్. ఇప్పుడు నేను కూలాపెర్లిస్ నుండి వచ్చా కదా, అక్కడ కూడా T12 బస్సు ఉంది. కాకపోతే నేను 11:45 అలా దిగాను కదా, 11:45 11:50 దిగితే నెక్స్ట్ బస్సు మళ్ళీ 12:40 ఉంది. సో అక్కడ ఎందుకు గంట కూర్చోవటం అక్కడ అంత, సరే ఇక్కడికి వెళ్ళి అసలు మనకేం తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇది విషయం. ఇదిగోండి లోకల్ బుకిట్ లాగి అనమాట. ఓకే, ఈ బస్ స్టాండ్ని, లోకల్ బస్ స్టాండ్ని బుకిట్ లాగి అంటారు. అది పైన రాసింది చూసారా. సో ఇక్కడ నుండి దగ్గరలో 1 అవర్లో లేకపోతే లోకల్గా వెళ్ళే బస్సులన్నీ అదిగోండి T10 T11 T12 13 14 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కొన్నిటికైతే టైమింగ్స్ ఇచ్చాడు. అదిగో T11 6:30 నుండి 7:30 వరకు. జుమాత్ అంటే సండేనేమో తెలియదు మనకు, లోకల్ లాంగ్వేజ్ రాసింది. సో టైమింగ్స్ కూడా ఇచ్చాడు. T11 ఎప్పుడెప్పుడు ఆపరేటింగ్ ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నాడు చూసారా మీరు, కంగారు నుండి పడంగ్ బేసర్ లేదు. పైన యారో మార్కులు చూసారా, కంగార్ టు పడంగ్ బేసర్ 6, 7:30, 9, 10:30, 12, 1:30, 3, 4:30, 6, 7:30 లాస్ట్ బస్సు. అలాగే అదే బస్సు మళ్ళీ పడంగ్ బేసర్ నుండి కంగారు వస్తుంది. అది సో ఇక్కడ నుండి అయితే మనకి 1:30కి ఉందని చెప్పారు. మేబీ అటేపు నుండి కూడా సేమ్ బస్సు, 2 బస్సులు తిప్పుతున్నాడేమో, ఎందుకంటే రెండింటికి కలిపి ఒకే టైమింగ్స్లో వేసాడు. అది అదేమో ఐసిన్ అహద్ అనేమో మామూలు మండే టు సాటర్డే అయ్యి ఉంటుందేమో. జుమాత్ అంటే హాలిడే ఆర్ సండే ఆ టైమింగ్స్ ఒక సర్వీస్ తగ్గించాడు అంతే. మధ్యాహ్నం 1:30 సర్వీస్ తగ్గించాడు, అంతకంటే ఏమి లేదు తేడా. సో ఇది టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే బస్సు ఎక్కాను, మై బస్సు. కరెక్ట్గా ఆన్ టైం తీసేశాడు. 1:29 అంటే ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా తీసాడు. నాకు కంగార్ అనే ఊరు నుండి పడంగ్ బేసర్కి 5 రింగెట్స్ 5.3 రింగెట్స్ తీసుకున్నాడు. 5.3 రింగెట్స్. సో మీరు చేంజ్ చేస్తే వాడు చేంజ్ చేస్తాడు, టికెట్ కూడా ఇస్తాడు. సో బస్సు లోపల ఇలా ఉంది. సో ఇది బస్సు అంత బాగానే ఉంది, కుషన్ ఫిట్టింగ్ అంతగానే. లెగ్ రూమ్ సరిగ్గా లేదు, చాలా బాగా టైట్గా ఉంది, కంజెస్టెడ్గా. సో పుష్ బ్యాగ్ కూడా ఇచ్చాడు. సో మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఇది అంతా నీట్గా ఉంది. ఎక్కువ సీటింగ్ల కోసం ఇలా ఇచ్చినట్టున్నాడు. పైన ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. సో నథింగ్ టు వరీ. చూద్దాం, ఇక్కడ నుండి 1 అవర్లో తీసుకెళ్తారని చెప్పాడు. బట్ ఎంతసేపటి తెలియదు, చూద్దాం. దాన్ని బట్టి అడిగినట్టు ప్లాన్ చేద్దాం. 3:40కి ఒక ట్రైన్ ఉంది. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడాకే ఇప్పుడు 2:30 అవుద్ది. 1 అవర్లో ఇమిగ్రేషన్ అయిపోయి ఆ ట్రైన్ని క్యాచ్ చేయాలి అంటే చూడాలి మరి ఎలా అవుద్దో, చూద్దాం.